నాది ఒకటేసారి విజ్ఞప్తి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నుకుంటారండి. రాజకీయ పార్టీల ద్వారా పాలన అందిస్తాం. ఈ దేశంలో 2000 పైచీల పార్టీలు ఉన్నాయి. ప్రజలు ఓట్లు వేస్తారు, ఏ పార్టీ గెలిపిస్తారు ఆ పార్టీకి కానీ ప్రభుత్వం అనేది పరిపాలన చేసేది చేయాల్సింది ప్రజల మీద, అంతేగా దేవుళ్ళ మీద కాదు. దేవుళ్ళ మీద నీ పెత్తనం ఏంటి? దేవుళ్ళ మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి? ప్రజాస్వామ్యం సార్, ఎటువంటి ప్రభుత్వం రావచ్చు, విధర్మీయులు రావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేశారు, రేపు 20-30 ఏళ్ళ తర్వాత అటువంటి ప్రభుత్వం రాదు అని మనం చెప్పట్లేదు. అందుకని ఈ పరిస్థితి పునరావృతం కాకుండా భగవంతుడి నుంచి, ప్రభుత్వ కంట్రోల్ నుంచి గోవిందుని ఫ్రీ చేయాలి, స్వాతంత్రం కల్పించాలి. భగవంతుడికి స్వాతంత్రం ఏ రకంగా ముస్లింస్ వాళ్ళ యొక్క మత ధార్మిక క్షేత్రాలు వాళ్ళు నడుపుకుంటారు, క్రైస్తవులు వాళ్ళ ధార్మిక క్షేత్రం వాళ్ళు నడుపుకుంటారు. ప్రభుత్వ ఇంటర్ఫరెన్స్ లేదు వాళ్ళ దాంట్లో. మరి హిందువుల దాంట్లో ఇంటర్ఫరెన్స్ ఎందుకు? ప్రభుత్వాలు వారు మొత్తం వాళ్ళు గుత్తాధిపత్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల మీద పెత్తనం చేసేసుకుంటూ వెళ్ళిపోయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దైవభక్తి కలుపుకున్న వ్యక్తి అయితే ఓకే, బానే ఉంటది. అలా కాకుండా విధేయుడు అనుకోండి, ఇప్పుడు ఏ రకంగా గతంలో 250 ఆలయాలపై ఎందుకు దాడులు జరిగాయండి భారతదేశ చరిత్రలో? ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్ని దాడులు జరిగాయి? 250 పైన సిట్ వేశారు వాళ్ళు కూడా, ఐజీ స్థాయి సిట్ వేశారు. ఏమైనా బయటకు వచ్చిందా నివేదిక? బయటకు ఏమైనా వచ్చిందంటే ఏమి రాలేదు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారో తీసుకోలేదు. అందుకని అన్నాను, దీనికి ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక ప్రభుత్వానికో పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. దీన్ని ఏం చేయాలని పెద్దలు ఐఏఎస్ లేకపోతే కొంతమంది దీనిలో నిష్ణాతులు ఉంటారు, వాళ్ళందరూ కూర్చోబెట్టి పూర్తి స్థాయిగా ప్రభుత్వానికి ఆధిపత్యం ఇవ్వకూడదు. ముఖ్యమంత్రిగా నేను నచ్చింది నేను తీసుకుంటాను, నా నచ్చిన అపాయింట్మెంట్ చేసుకుంటాను అంటే కుదరనివ్వకుండా వేరే వ్యవస్థను ఆలోచించి వయా మీడియాగా చేయవలసిన అవసరం ఉంది. పూర్తిగా వాళ్ళ చేతుల్లో అయితే కబల్ రాష్ట్రాలు అయితే ఇచ్చేయకూడదు.